మనం చూస్తున్నాం ఏదైతే మా మాజీ రిటైర్డ్ అధికారి ఈఎన్సి మురళీధర్ రావు నిన్న ఏసీబీ అధికారులకు అక్రమాస్తుల కేసులో ట్రాప్ చేశారు. అక్రమాస్తుల కేసులో అతన్ని అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్ కూడా పొడిగించారు. 14 రోజుల రిమాండ్ ఏసీబీ కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా వీళ్ళంతా కూడా అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన అధికారులుగానే గుర్తిస్తున్నారు. అంటే అప్పుడు ఎంత అవినీతి జరిగింది, ఏంటి పరిస్థితి? అప్పుడు అతను రిటైర్డ్ అయిపోయిన వ్యక్తిని 13 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి అతన్ని తీసుకోవడం జరిగింది. మొన్న ఇలాంటి సంఘటనల నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అతన్ని తొలగించడం జరిగింది, మురళీధర్ రావును. అసలు ఏంటి కారణాలు ఏంటి, అప్పుడు ఎందుకు తీసుకున్నారు, మొత్తం ఎక్కడ చూసినా రావులనే తీసుకున్నారు, ఇంత అవినీతికి పాల్పడుతున్నారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అలాగనే ఇదంతా కూడా ఇట్లనే ఎవరైతే మొత్తం ఉన్నారో 1000 కోట్లు, అంటే ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు, అంటే ఎవరి సొత్తు కాదు, ఇదంతా ప్రజల సొత్తే. అది కాంట్రాక్టుల రూపంలో కావచ్చు, లేదంటే లిఫ్టిగ్రేషన్ రూపంలో కావచ్చు, లేదంటే ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, ఇదంతా ప్రజల సొమ్మే. కానీ ఇలా దాచుకోవడం, భూములు కొనుక్కోవడం, బంగారాలు కొనుక్కోవడం, బెంజికాలు కొనుక్కోవడం అంటే సామాన్య పౌరులు ఏమైపోతారనే ఒక ప్రశ్న అంతా ఉత్పన్నమవుతుంది. ఇదంతా కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదంతా ఇంత వ్యక్తులను తీసుకోవడం వల్లే ఇంత అవినీతి జరిగిందని అంటున్నారు. దానికి సమాధానం దీంట్లో ఏముందండి, హాస్యాస్పదమైన ముచ్చట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ సోదరులు, కాంగ్రెస్ సోదరులు మాట్లాడుతూ ఉంటే ఇక అది ఏంటంటే అనివార్యత వినాలే. ఇక వాళ్ళు చెప్తున్నారు, వినాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక అధికారులు అవినీతి చేస్తే అది కేసీఆర్ గారికి ఏం సంబంధము, కేటీఆర్ గారికి ఏం సంబంధము, బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధము? ఇది విచిత్రమైన పరిస్థితి అండి. అవును, వాళ్ళు తప్పు చేసిండ్రు, దానికి ఒక వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసినందుకు మేము కూడా హర్షిస్తా ఉన్నాం. ప్రజాధనాన్ని ఎవడు కొల్లగొట్టడానికి వీలు లేదు. అయితే గాంధీ గారు చెప్పినట్టు ఆ డబ్బులు మరి ఎటుపోతాయి? ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు, ఆ ఆస్తులు ఏదైతే కొల్లగొట్టిర్రో, డబ్బులు కొల్లగొట్టినరో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రజల అకౌంట్లో చేర్చాలి కదా. అవి జరగట్లేదు. ఈరోజు మరి 75 సంవత్సరాలలో మా పరిపాలన ఒక 10 ఏళ్ళు కావచ్చండి. కొత్త రాష్ట్రం వచ్చింది, మేము పరిపాలన చేసినాము. దాంట్లో కూడా పరిపాలనలో 100% మేము సుఖములము. మాతోటి ఏమి అసలు చెడు పనే జరగలేదని మేము ఎక్కడ అనలేదు. ఎందుకంటే ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా 100% ఫలితాలను తేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగాన్ని అమలు ఎట్లా చేయాలనే విషయాన్ని ప్రతి పార్టీ ప్రభుత్వం నేర్చుకుంటూ ఉంది. రోజు స్టూడెంటే, ప్రభుత్వం నడిపే వాళ్ళు ఎవరైనా కూడా స్టూడెంటే. ఈ రోజు అట్లా అంటే మరి 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరి ఆ రాష్ట్రాలలో ఇక ఏసీబీ దాడులు జరుగుతలేవా, ఎవడు అధికారి పట్టుడు పోతలేడా? ఇది విచిత్రమైన పరిస్థితి. ఓన్లీ ఈ 10 ఏళ్లలోనే మొత్తము కేసీఆర్ గారే ధనదోపిడీ చేపించుడు అనేటట్టుగా ఈరోజు సామ్యుల్ గారు మాట్లాడడం, గాంధీ గారు మాట్లాడడం నేను ఖండిస్తా ఉన్నా. అది కరెక్ట్ కాదు. ఈరోజు అధికారులు అనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు 100% నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా వాళ్ళు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఈ విధంగా వాళ్ళ ప్రజాధనాన్ని కొల్లగొడితే, పనులప్ప చెప్పేస్తే పందికొక్కుల్లాగా కూర్చొని ఈ విధంగా చెడు అలవాట్లు చెడు చేష్టలకు పాల్పడి ధనాన్ని కొల్లగొట్టాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పారండి. అట్లనే మోదీ గారు నేను మీకు పనులప్ప చెప్తున్నా పోయి మీరు డబ్బులు దోసుకోండి అని చెప్పి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గారు చెప్పారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం అదే ఇది అయితే ఆ అవినీతికి పార్టీని ఆపాదించడం, పార్టీ అధ్యక్షుని ఆపాదించడం, ముఖ్యమంత్రిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఇక మీరు అంటున్నారు కాబట్టి మేము కూడా అనాల్సి వస్తుంది. ఇదే పంచాయతీ, ఏమి అనాలి ఏమి అనకూడదు అనేది తెలియని పరిస్థితులలో ఇప్పుడు నేటి పార్టీ కార్యకర్తలు నాయకత్వం ఉంటే మేమేం చేయగలుగుతాం? అందుకోసం వినడం తప్పిస్తే ఇక ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నామనే మాట నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికల కంటే మునుపు, 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే మునుపు చేసినటువంటి ఏదైతే వాదోపవాదాలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను పక్కదారి పట్టించి ఈరోజు మేము ఒక ప్రతిపక్షంగా, చట్టబద్ధంగా ప్రతిపక్షంగా ప్రజల కోసము మేము మాట్లాడుతూ ఉంటే, ఇచ్చిన హామీలను నెరవేర్చండి అయ్యా బాబు అంటా ఉంటే కుట్రపూరితంగా కేసీఆర్ గారి ఫ్యామిలీని, మరి మా ఎమ్మెల్యేలను, ఎంపీలను
మాజీ మంత్రులను శిరబెడతా ఉన్నారు తప్పిస్తే వేరేది ఏమున్నది? మరి మమ్మల్ని పట్టుకోండి. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మంత్రి పదవులు అనుభవించినాం కదా, ఎమ్మెల్యే పదవులు అనుభవించినాం కదా, ముఖ్యమంత్రి పదవులు అనుభవించినాం కదా, ఎంపీ పదవులు అనుభవించినాం కదా, మరి మమ్మల్ని పట్టుకొని మేము ఎక్కడ అవినీతిలో మేము లేమే? మరి అన్నప్పుడు మమ్మల్ని మీరు ఈ విధంగా మాట్లాడటము హాస్యాస్పదం కాకపోతే, దుర్మార్గం కాకపోతే ఏందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలనకు తెరలేపినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము కూల్చివేతల ప్రభుత్వంగా, నరికివేతల ప్రభుత్వంగా, మాట తప్పిన ప్రభుత్వంగా, మడమ తిప్పిన ప్రభుత్వంగా ఈరోజు పేరు గడిస్తూ ఉన్నది. ప్రజలు గ్రామాలలో తిరగబడతా ఉన్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వారు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా ప్రతిపక్షం మీదకి తోడాలి. గతకాలంలో చేసిన మొత్తం అవినీతి దోసుకున్నారు అని అంటే ఈ రోజు నిజంగా కూడా అధికారిక లెక్కల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ ప్రకారంగానే చూస్తే 96,000 కోట్ల నుండి 94,000 కోట్ల నుండి 96,000 కోట్ల వరకే ఖర్చు అయింది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందండి? ఇది విచిత్రం. అంటే ఈ విధంగా దుమ్మెత్తిపోయడం అనేది చేసేపటికి మాటల కోసం పనిచేస్తుందేమో కానీ మరి నిరూపణకు అది ఎక్కడ కూడా సాక్ష్యాలకు మరి నిలబడదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సోదరులు ఎవరైనా కానీ ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకున్నదండి? ఎన్డీఏసీ ఎందుకున్నదండి? అలాగే పీసీ ఘోష్ కమిషన్ ఉంది. మరి ఈ 3 కమిటీలకు కాళేశ్వరం సందర్భంలో ఏదైతే రివ్యూస్ జరుగుతా ఉన్నాయో తప్పే లేదు. 100% తప్పు చేసిన ఖచ్చితంగా కటకటాల వెనకాల పంపాల్సిన అవసరం ఉంది. వాడు తప్పు చేస్తే వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. డబ్బు కొల్లగొడితే ఆ ధనాన్ని రికవరీ చేసి మళ్ళీ ప్రజల అకౌంట్ లో చేర్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఒక పౌరులుగా మనం కూడా, ఎందుకంటే మనం ఓటర్లము, పౌరులము. ఏ పార్టీలో ఉంటే ఏముంది? ఏ పార్టీ కూడా తప్పు చేయమని ఏ కార్యకర్త గాని నాయకులు కానీ చెప్పదు. అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులు కూడా తప్పు చేయమని చెప్పదు. అలాంటి సందర్భంలో ఒకరినొకరు అనుకునే సందర్భంలో చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్నది. నేను మరీ చెప్తా ఉన్నా. దాదాపు 700 డిబేట్లు కావచ్చు, 700 పైచలకు డిబేట్లు అయినాయి ఇప్పటికీ. నేను ప్రతి నాయకుడు కూడా చెప్తా ఉన్నా, మాట్లాడే పద్ధతిలో తేడా రావద్దండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు చేయాలనే కోరుకుంటుంది కానీ కీడు చేయాలని ఎప్పుడు కోరుకోదు. ఈరోజు మెయింటెనెన్స్ విషయంలో, ఆపరేషన్ విషయంలో అది సపరేట్ అన్నప్పుడు ఇంజనీర్లు ఇంట్లో తిని కూర్చుంటారు ఆ జీతాలు తీసుకొని. ఈరోజు కాళేశ్వరము 20వ నంబర్ 7వ బ్లాక్ లో 20వ నంబర్ పియర్ కూలింది అని అంటే దానికి బాధ్యులు ఎవరు? ఇంజనీర్లు కాకపోతే? అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. తప్పులు 100% జరిగినట్టే కదా, దాన్ని మేము కాదంటలేం కదా. కానీ దాన్ని మొత్తము కేసీఆర్ గారికి ఆపాదించడం, హరీష్ రావు గారికి ఆపాదించడం, పార్టీకి ఆపాదించడం, ఈ విధంగా దుష్ప్రచారానికి మీరు పాల్పడుతున్నారు. కాబట్టి మేము కూడా ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తప్పిదం. తప్పనండి, ఒప్పండి, మంచిని మంచనండి, చెడుని చెడనండి. మీ కార్యకాలంలో కానటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు A to Z కేసీఆర్ గారు చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారికి ఉంటది. 2014 కంటే ముందు ఉన్న తెలంగాణ చూడండి, 2014 తర్వాత 2023 వరకు మా పరిపాలన ఉన్న 9.5 సంవత్సరాల పరిపాలన మీరు చెక్ చేయండి. మేము 100% ఈ రోజు తెలంగాణ ప్రజలకు మేలు చేసినాం. సంక్షేమ పథకాలలో, అభివృద్ధి పథకాలలో. ఇలాంటి దొంగలు ఎవరన్నా విజయారే గారు పరిపాలన ఉంటూ ఎవరన్నా పనిచేస్తే ఖచ్చితంగా పట్టుకోండి, శిక్షించండి. మేము కాదంటలే. విజయారే గారు చేయకూడదు. విజయారే గారు సూటిగా ఒక ప్రశ్న, ఎందుకంటే ఇదే ఉత్తమం అవుతుంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా నా తరపున, ఇది మా తరపున. ఒక రిటైర్మెంట్ అయిన అధికారిని తీసుకుంటే ఒక 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, 3 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఆ వ్యక్తి బెటర్ వ్యక్తి అయితే ఇంకా ముందుకు ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోవాలి, లేకుంటే ఈ పనిలో భాగస్వామ్యం చేయాలి. ఇతను బెటర్ వ్యక్తి, ఇతను సౌమ్యుడు, ఇతను నీతిమంతుడు అనే దాంట్లో కొంతమందికి ఇవ్వచ్చు, తప్పులేదు. ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, అంతకు ముందు ప్రభుత్వమైనా, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఏదైతే అది దానికి సంబంధం ఓకే. కానీ ఇలాంటి వ్యక్తులను తీసుకొని 10.5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసేసరికి రిటైర్మెంట్ అయిన అధికారిని ఇన్ని కోట్ల రూపాయలకు అవినీతి పడ్డ తర్వాత ఎవరికి వస్తుందండి ఆపాదన అనేది ప్రశ్న ఉత్తమం అవుతుంది. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 8 మంది అడ్వైజర్లు పెట్టుకున్నారండి. డిపార్ట్మెంట్ కు పెద్ద అడ్వైజర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అనుభవము పరిపాలనలో పని చేయాలని. ఎందుకు అనంటే ఈరోజు ఒక రాజకీయ కార్యకర్త ఒక మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వస్తుంది, సీఎం స్థాయి వచ్చినప్పుడు వాళ్ళకి పరిపాలనలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అడ్వైజర్స్ పెట్టుకుంటారు, దాంట్లో తప్పులేదు.
కానీ వాళ్ళే దొంగలైతే ఇప్పుడు నమ్మినోడో దొంగ అయితే ఏం చేయగలుగుతాం? నేను అనేది అదే పేరు ఎవరికి వస్తుంది అదే అంటున్నా. దాంట్లో ఒకటండి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్తారంటే అంతరాత్మ ప్రబోధంగా ప్రజలకు పరిపాలన చేయమని చెప్తుంది. అన్నప్పుడు అది వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న వాళ్ళ మీద, మంత్రులు కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ మీద, ఎమ్మెల్యే కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ మీద, ఎంపీ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ మీద, అలాగే పరిపాలనలో ఉన్నటువంటి మొత్తం కింది నుండి మీదాకా ఉన్నటువంటి అధికారుల మనస్తత్వం మీద, మానసికత మీద ఆధారపడి ఉంటది. వాడు దొంగ అయితే ఏముంది, ఇగో రాజ్యాంగం ఏం చెప్పింది, ఎక్కడ కూడా ఒక్క నయా పైసా కూడా ప్రజాధనాన్ని ఎవడన్నా కొల్లగొడితే వాడిని వెంటనే పట్టుకునే అధికారాలన్నింటినీ కూడా, శాఖలన్నింటినీ కూడా మరి ఈ రోజు పెట్టినప్పుడు ఆ శాఖలు నిద్రపోతాయి. నిద్రపోయినప్పుడు ఏం చేస్తాం? రోజు ఇప్పుడు మనం అంటున్నాం, వందలు కాదు, నీవు రోజు ఈ విజిలెన్స్ తర్వాత ఏదైతే ఈ ఏసీబీలు ఉన్నారో వీళ్ళు నిద్రపోకుండా అందరి ఇళ్లను నిజంగా కూడా చెక్ చేస్తే ఎంతమంది దొరుకుతారు? రోజుకు 100 మంది దొరుకుతారండి. ఎందుకనంటే ప్రజలు అమాయకులు, ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళను ఆసరా చేసుకొని, ఓటు అనే హక్కును ఆసరా చేసుకొని, ఈ రోజు వాళ్ళ బడ్జెట్ ను ఆసరా చేసుకొని మరి పందుకొక్కుల్లాగా ఈ రోజు అధికార గణంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నిజంగా కూడా బాగుపడతా ఉన్నమాట వాస్తవం. దాన్ని మేము సమర్థిస్తామా? మా పార్టీ తరఫున సమర్థిస్తామా? ఖచ్చితంగా మేము ఖండిస్తాం దాన్ని. అది తప్పే, కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటది, వాళ్ళ విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి అండి.